చూడండి, జెనెటిక్ కోడ్లో మన టాపిక్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్, రెప్లికేషన్ అనే ప్రాసెస్. అంటే రెప్లికేషన్ ఫోర్క్ ఉంది కదా, ఇట్లా ఉంటే రెప్లికేషన్ ఫోర్క్. ఓకే, ఇది ఫోర్క్. ఈ రెండు ప్రాసెస్లు కూడా మనకు దేని మీద ఆధారపడి ఉంటాయంటే అంటే కాంప్లిమెంటారిటీ అంతే కదా. మరి చూడండి, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉండాల్సిందే. అదే రెప్లికేషన్ ఫోర్క్లో చెప్తున్నది. అదే ట్రాన్స్క్రిప్షన్లో కూడా అంతే కదా, మనకు ఏ ఉందంటే ఖచ్చితంగా టీ ఉండాలి. అట్లా కాంప్లిమెంటారిటీ అంటే దీన్నే రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ లేకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అంటారు. రైట్, ఓకే. తర్వాత ట్రాన్స్లేషన్లో మనకు ట్రాన్స్లేషన్ ఈ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి. పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అంటే డిఎన్ఏలో ఉంటాయి, పాలిమర్ ఆఫ్ అమినో యాసిడ్స్ ప్రోటీన్స్లో ఉంటాయి. ట్రాన్స్లేషన్ కదా, ఇది ఎంఆర్ఎన్ఏలో ఆర్ఎన్ఏ ఇది ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. సో పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ పాలిమర్ ఆఫ్ అమినో యాసిడ్స్గా మారితే దాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. సో ఇది జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో దీన్ని మనకేం చెప్పినారంటే ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్గా మారితే ట్రాన్స్లేషన్ అని మనకు గుర్తొస్తుంది. కానీ టెక్స్ట్ బుక్లో చాలా డిఫరెంట్ ఉపయోగించినాడు రాసే సైంటిస్ట్. ఏమనంటే పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కన్వర్టెడ్ ఇంటూ పాలిమర్ ఆఫ్ అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్. దీన్ని ఏమంటే ట్రాన్స్లేషన్ అడిగినాడు. తర్వాత న్యూక్లియోటైడ్స్ నుంచి న్యూక్లియోటైడ్స్కి అమినో యాసిడ్కి మధ్యన కాంప్లిమెంటారిటీ ఉండదు. మరియు థియరిటికల్గా కూడా దీన్ని గీసి చూపించలేం. అంటే ఇవన్నీ మనం బొమ్మల ద్వారా చేసి చూపించవచ్చు. అంటే ఏంది, ఇది ట్రాన్స్క్రిప్షను, ఇది ట్రాన్స్లేషను అని చెప్పొచ్చు. కానీ న్యూక్లియోటైడ్స్ అంటే ఏంది, డిఎన్ఏ అనేది ఒక న్యూక్లియోటైడు, ఆ ఎంఆర్ఎన్ఏ అనేది న్యూక్లియోటైడు. ఓకే, దాని తర్వాత అమినో యాసిడ్స్ అంటే ఇది ప్రోటీన్ సింథసిస్ కదా. ఇది న్యూక్లియోటైడ్. ఈ న్యూక్లియోటైడ్ నుంచి మనకు పాలిమర్ ఆఫ్ అమినో యాసిడ్స్గా మారేటప్పుడు మనకు ఎక్కడ కాంప్లిమెంటారిటీ ఉండదు. ఈ రెండిట్లోనే దీంట్లోనూ రెండిట్లోనే మనకు రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ లేకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంట్ అనేది రెండింటికి వర్తిస్తుంది. దీనికి మధ్యన వర్తించదు అని చెప్తున్నాడు. ఓకే, మరియు బొమ్మల ద్వారా కూడా చెప్పలేం అని చెప్తున్నాం. అసలు లేదు, దీన్ని వర్తించదంటే ఇంక బొమ్మల ద్వారా ఏం చెప్తాం, చెప్పడానికి రాదు. కానీ అట్లా రాసిన టెక్స్ట్ బుక్లో. సో దేనికి రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ వర్తించదు అని ఎగ్జామ్లు అడిగితే ఎంఆర్ఎన్ఏ యొక్క న్యూక్లియోటైడ్స్కి మరియు తర్వాత అమినో యాసిడ్ సీక్వెన్స్కి కాంప్లిమెంటారిటీ వర్తించదు. థియరిటికల్ కూడా మనం దీన్ని డ్రా చేసి చూపించలేమని చెప్పొచ్చు. సో న్యూక్లియోటైడ్స్ మధ్యన రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ ఉంటుంది. ఇది డిఎన్ఏ, ఇది ఎంఆర్ఎన్ఏ. నెక్స్ట్ ఈ జెనెటిక్ కోడ్లోనే మనకు ఈ టాపిక్ ఉంది. యాంపిల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏంటంటే డిఎన్ఏ అనేది ఒక న్యూక్లిక్ యాసిడ్ కదా. డిఎన్ఏ అనేది ఒక న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ కూడా ఒక న్యూక్లిక్ యాసిడ్ అండి. ఓకే, ఈ న్యూక్లిక్ యాసిడ్ నుంచి మనకు ఎంఆర్ఎన్ఏ తయారవుతుంది. ఓకే, వచ్చిందా, ఒక స్టాండ్ ఎంఆర్ఎన్ఏ వచ్చిందా. దీని నుంచి మనకి ఏమవుతాయంటే ప్రోటీన్స్ తయారవుతాయి. ఇక్కడ స్టార్టింగ్ ఏంది, ఇనిషియేషన్ కోడ్ అని కదా, ఏయుజి అంటే మిథియోనైన్. సో ప్రోటీన్లో అమినో యాసిడ్స్ ఏమవుతాయంటే ఉంటాయండి. ఇక్కడ ఏమో రాసినాను. రైట్, ప్రోటీన్లో అమినో యాసిడ్స్ తయారవుతాయి. దీనికి ఇప్పుడు రిలేటెడ్ చెప్తామండి. చూడండి, ఇది అమినో యాసిడ్. అన్ని అమినో యాసిడ్స్ కలిపితేనే మనకు, చూడండి ఇక్కడ అన్ని అమినో యాసిడ్స్ కలిపితేనే మనకు ప్రోటీన్ తయారవుతుంది. ప్రోటీన్ లోపల అమినో యాసిడ్స్ ఉంటాయి. సో ఇది చైన్ రూపంలో ఉంటే పాలీపెప్టైడ్ చైన్ అన్నారు. ఈ అమినో యాసిడ్స్ని మీకు డౌట్ రావాలా, ఈ అమినో యాసిడ్స్ని మొత్తం కలిపితే ప్రోటీన్ అన్నారు, మరి ఎందుకు పాలీపెప్టైడ్ చైన్ అంటున్నారు సార్ అంటే, చూడండి ఈ అమినో యాసిడ్ని కలిపిది ఏంటంటే పెప్టైడ్ బాండ్ అనమాట, బాండ్. కాబట్టి దీన్ని పాలీపెప్టైడ్ చైన్ అని అన్నారు. సో ఇది అనమాట ప్రోటీన్ అని, దీన్ని ప్రోటీన్ అంటారు. ఓకే, అంటే రకరకాల వొకాబులరీ అన్నమాట వాడేది. రైట్, ఇంతటితో ఈ టాపిక్ నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాను నోట్స్లో, కాబట్టి కొట్టేస్తున్నా. చూడండి, టెక్స్ట్ బుక్లో ప్రీ పొజిషన్ అంటే కనుక్కోవడము, ప్రవేశపెట్టడము లేదంటే డిస్కవర్ అని చెప్పినాడు. సో జెనెటిక్ కోడ్ అనేది డ్యూరింగ్ ఫోటోసింథసిస్లో అమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్ను నిర్దేశిస్తుంది. అంతే కదా, జెనెటిక్ కోడ్ అనేది ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు అమినో యాసిడ్ సీక్వెన్స్ను నిర్దేశిస్తుందని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయంటున్నాడు. అంటే ఇది ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు ఈ రైబోజోమ్స్ వచ్చేసి ఇక్కడ అమినో యాసిడ్ తయారవుతాయి. అంటే ఏంది, ఎంఆర్ఎన్ఏ మీద ఉండే జెనెటిక్ కోడ్ అనేది ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు అమినో యాసిడ్ సీక్వెన్స్ తయారు చేస్తుందా లేదా, సో నిర్దేశిస్తుందని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు ఆ కాలంలో ఉన్నాయని చెప్తున్నాడు. అంతే.
ఇక్కడ టెక్స్ట్ బుక్లో కుడ్ డైరెక్ట్ అంటే ఏంది, కావాల్సిన ఆధారాలు ఉన్నాయని అర్థం. కుడ్ డైరెక్ట్ కావాల్సిన ఆధారాలు ఉన్నాయని అర్థం. మీకు ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. న్యూక్లిక్ యాసిడ్కి ఉదాహరణలు ఏంటివి అంటే డిఎన్ఏ అని ఆర్ఎన్ఏ అని మనకు తెలుసు. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ కాన్సెప్ట్ చూడండి ఎంత కాంప్లికేట్ ఉంది ఈ చాప్టర్లో. పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అన్నారు. పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అంటే దాని అర్థం ఏంది, ఇదొక న్యూక్లియోటైడ్, ఫాస్ఫేట్, షుగర్, నైట్రోజన్ బేసు. నైట్రోజన్ బేస్లో మనకు ఏమైనా ఉండొచ్చు, ఎడినైన్, థైమిన్, యురాసిల్ అండ్ గ్వానైన్. తర్వాత ఇదొక న్యూక్లియోటైడు, ఇదొక న్యూక్లియోటైడు, ఇదొక న్యూక్లియోటైడు. ఇలాగా న్యూక్లియోటైడ్ 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 ఉంటాయి. అందరు తెలుసు. ఇక్కడ ఏ, ఇక్కడ జి, ఇక్కడ టీ, ఇక్కడ యు, ఇక్కడ మళ్ళీ తర్వాత జి, ఇక్కడ యు, మళ్ళీ టీ అనుకో, ఇట్లా ఉంటుంది కదా. గుర్తుపెట్టుకోండి, ఒక్క న్యూక్లియోటైడ్కి ఒక్క నైట్రోజన్ బేసే రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొక న్యూక్లియోటైడ్ ఇంకొక నైట్రోజన్ బేస్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇంకొక న్యూక్లియోటైడ్ ఇది. కానీ నేను చిన్నప్పుడు చదివేటప్పుడు ఏమనిపించిందంటే, నాకు ఒక్క న్యూక్లియోటైడ్ అనేది అంటే ఎట్లా చూడండి, ఇది ఒక న్యూక్లియోటైడ్ ఉంది అనుకో, ఇట్లా ఊహించుకుంటుంటే మనసులో AUG అని ఊహించుకుంటే, ఒరే భయ్ ఇది న్యూక్లియోటైడ్ ఇట్లా కాదు ఉండాల్సింది. ఒక న్యూక్లియోటైడ్ ఒక్క నైట్రోజన్ బేస్, అంటే ఈ నైట్రోజన్ బేస్ అనేది ఒక్క నైట్రోజన్ బేస్, అది ఏ కావచ్చు లేకపోతే జీ కావచ్చు, ఇట్లా ఒక్కదాన్నే చేపిస్తుంది. నేను ఇట్లా ఊహించుకోండి ఇన్ని రోజులు, నాకు తెలియదు కాన్సెప్ట్ అందుకు. రైట్, ఇప్పుడు ఈ మూడు ఒక అమినో యాసిడ్ని అంటే మీథోనైన్ అనే ఒక అమినో యాసిడ్ ఉందనుకో, AUG ఉంది కదా, మీథోనైన్ ఒక అమినో యాసిడ్, ఇది కూడా ఏంటంటే AUG. ఇది ఒక నైట్రోజన్ బేస్ కదా, ఇదొక నైట్రోజన్ బేసు, ఇదొక నైట్రోజన్ బేస్, నైట్రోజన్ బేస్. ఈ మూడు నైట్రోజన్ బేస్ ఇక్కడ ఉన్నాయా లేదా చూడండి. ఒక్క అమినో యాసిడ్ తయారవడానికి 3 న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి 3 నైట్రోజన్ బేసెస్ని తయారు చేస్తే అది ట్రిప్లెట్ అయ్యి అప్పుడు మనకు ఇక్కడ అమినో యాసిడ్ తయారవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఇది న్యూక్లిక్ యాసిడ్, న్యూక్లియోటైడ్, ఇది నైట్రోజన్ బేస్ ఒకదాన్ని, ఇది ఇంకొక దాన్ని, ఇది ఇంకొక దాన్ని. ఇప్పుడు ఏంది, ఇది కోడాన్ అయింది. ఈ కోడాన్ అనేది ఒక అమినో యాసిడ్ మాత్రమే, అదేంది మిథియోనైన్ అమినో యాసిడ్ని తయారు చేస్తుంది. ఇట్లా అవుతుంది. ఓకే, నేనేమనుకుంటే ఇంతకాలం ఇదొక అమినో యాసిడ్, ఇదొక అమినో యాసిడ్, ఇదొక అమినో అనుకోండి, తప్పు. చూడండి, ఇది టెక్స్ట్ బుక్లో ఎక్కడ లేదు, ఒక చోట మూలంగా మనకు NCERTలో చెప్పినాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 న్యూక్లిక్ యాసిడ్స్ కాదు, న్యూక్లియోటైడ్స్ ఒక్కొక్క నైట్రోజన్ బేసిన్నే రిప్రజెంట్ చేస్తుంది. ఈ 3 ట్రిప్లెట్ కలిసి కాంప్లిమెంటారీగా ఒక అమినో యాసిడ్ తయారు చేస్తుంది. అది కూడా ఇక్కడ ట్రాన్స్లేషన్లో జరుగుతుంది. చూడండి, ఇలా నిందా చెప్పింది చూసినా, ఇది న్యూక్లియోటైడ్ కదా, మనకు చెప్పింది న్యూక్లియోటైడ్, ఫాస్ఫేట్, షుగర్, నైట్రోజన్ బేసు, ఎడినైన్ అనేది నైట్రోజన్ బేసు. చూడండి, నో కాంప్లిమెంటారిటీ. ఇప్పుడు అమినో యాసిడ్ అనుకుందాం, ఇది మిథియోనైన్ అనేది ఒక అమినో యాసిడ్. ఇది ఫామ్ కావాలంటే ఏం చేయాలా, AUG ఫామ్ కావాలా. మరి ఏకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి ఉందనుకో, అప్పుడు అమినో యాసిడ్ ఇది తయారు కావాలంటే ఒక న్యూక్లియోటైడ్ యొక్క బేస్ పేరు ఎట్లా మనకు సరిపోతుంది, ఇలాంటి 3 కావాలా. ఇట్లా 1 2 3 3 అయితే తయారవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ కూడా చెప్పినాడు, ఇది కూడా చెప్పినాడు. ఒక అమినో యాసిడ్కు తయారు కావాలనుకుంటే 1 న్యూక్లియోటైడ్ యొక్క నైట్రోజన్ బేసు పేరు సరిపోదు, 3 కావాలా. ఇట్లా 1 2 3 ఒక అమినో యాసిడ్ తయారు కావాలంటే. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ టాపిక్ కంటిన్యూషన్ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అంటారు కదా. మనకు ఒక అమినో యాసిడ్ అనేది ఫామ్ కావాలి అనుకుంటే న్యూక్లియోటైడ్స్ ఎన్ని కావాలా, 1 2 3 ఇట్లా. మళ్ళీ ఇదొక అమినో యాసిడ్గా తయారవుతుంది, మళ్ళీ ఇదొక అమినో యాసిడ్గా తయారవుతుంది. ఇది 3 కదా. చూడండి, దీన్నే యాసిటీస్గా ఎలా టెక్స్ట్ బుక్లో ఎలా చెప్పినా అంటే ఇలా, ఇదొక న్యూక్లియోటైడ్ ఈ 3 కలిపితేనే మనకు ఒక అమినో యాసిడ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు AUG అనేది ఒక అమినో యాసిడ్, ఏది మిథియోనైన్ అనే అమినో యాసిడ్. ఇప్పుడు ఇది ఒక నైట్రోజన్ బేస్, దీనికి ఏం కావాలంటే ఒక న్యూక్లియోటైడే కావాలి. నాకు చిన్నప్పుడు చదివిన క్లాసెస్లో కన్ఫ్యూజన్ ఏంటంటే
ఒక్క న్యూక్లియోటైడ్ మూడింటిని చేస్తుందేమో అని అనుకున్నాను. అంటే 3 కోడాన్స్ని తయారు చేస్తామో అనుకున్నా. కాదు, ఒక్క న్యూక్లియోటైడ్. అంటే దీంట్లో ఫాస్ఫేటు, షుగరు, నైట్రోజన్ బేసు, ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ టీ ఉంటుంది అనుకోండి. ఈ న్యూక్లియోటైడ్ మరి న్యూక్లియోటైడ్ ఈ 3 కలిపితేనే మనకు ఒక అమినో యాసిడ్ తయారవుతుంది. ఎలా? ఈ 3 1 2 3. సో రైట్. సో ఇట్లా అనమాట. ఇది మేజర్ పాయింట్. మనకు టెక్స్ట్ బుక్లో ఎంత చదివినా కూడా అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇది ఒక్కటే. ఇంకోటి ఏంటంటే ఇలా అయితే ఉండదు, ఇలా ఉండదని చెప్తున్నాను. న్యూక్లియోటైడ్ అనేది ఇది కదా, ఒక నైట్రోజన్ బేస్, ఒక అమినో యాసిడ్. అమినో యాసిడ్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి నైట్రోజన్ బేసెస్, 1 2 3. సో ఇలా కుదరదు అని చెప్తున్నాడు. 1 న్యూక్లియోటైడ్లో ఒక నైట్రోజన్ బేస్ని మాత్రమే మనకు గుర్తిస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండేది కరెక్ట్ అని చెప్తున్నాం అన్నమాట. రైట్. చూడండి, ఈ వర్డ్ ప్రీపోజిషన్ అంటే ఆవిష్కరణ, డిస్కవరీ, డిసిఫైరింగ్ అంటే కృషి చేశాడు అని చెప్పేసి ఇక్కడ మనకు సహాయం చేశాడని ఉందన్నమాట. ఇక ఫిజిషియన్ ఏం చేశాడంటే మనకు ఇక్కడ చూడండి, బయాలజిస్ట్ కాదు ఇతను, గ్రిగర్ గ్యామెన్ అనే బయాలజిస్ట్ ఫిజిస్ట్ ఏం చేసినాడంటే మనకు 4 నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి, 1 2 3 4 అని చెప్పినాడు. 4 రైట్, 1 2 3 4 యురాసిల్ అనేది. చూడండి, టెక్స్ట్ బుక్లో ఈ ఫిజిక్స్ అనే సైంటిస్ట్ గ్రిగర్ గాబన్ ఏం చేసినా అంటే మనకు 4 నైట్రోజన్ బేసెస్ ఉన్నాయని చెప్పి చెప్పినాడు కదా. యాక్చువల్గా మనకి ఎన్ని ఉన్నాయి? ఏ, టీ, జీ, సి, తర్వాత వచ్చేసి యూ కూడా ఉంది ఆర్ఎన్ఏలో, యూ కూడా ఉంది ఆర్ఎన్ఏలో. కానీ నేను చదివేటప్పుడు ఏటీ, జీసీ, యూ అని చెప్పేసి 5 అనుకున్నా. మళ్ళీ 4 అంటున్నాడే సైంటిస్ట్ అని అనుకున్నప్పుడు ఇతను ఏం చేసినా అంటే సైంటిస్టు థైమిన్ని తీసేసినాడు. సో థైమిన్కి బదులుగా యురాసిల్ని పెట్టినాడు. కాబట్టి 4 నైట్రోజన్ బేసెస్ ఉన్నాయని చెప్పి చెప్పాను అనమాట. అందుకే ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్లో ఏమొస్తుందంటే మనకి ఈ సైంటిస్ట్ నెంబర్ ఆఫ్ బేసెస్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉండేవి, ఏ, యు, తర్వాత సి, జి అనేది చెప్తున్నాం అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ రావడానికి మనకు ఎక్కువ ఆస్కారం ఉంది ఈ టాపిక్లో. ఏయుజిసి, ఎందుకంటే ఆర్ఎన్ఏ అనేది కూడా న్యూక్లిక్ యాసిడ్ కదా, అది రైట్. ఇంకోటి ఏంటంటే కోడ్ జరగాలంటే కోడ్లో కాంబినేషన్ ఏంది? కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్, అంతే కదా. ఇప్పుడు ఇది ఒక కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏయుజి అనేది ఒక కోడ్, ఒక అమినో యాసిడ్. దీంట్లో బేసెస్ యొక్క కాంబినేషన్ ఉంది లేదా, 1 2 3. ఇది ఒక నైట్రోజన్ బేస్, నైట్రోజన్ బేస్, నైట్రోజన్ బేస్ ఉండాలి. సో దీని మొత్తానికి అనమాట. ఇంకోటి మనం ఇంతకుముందు చెప్పిన టాపిక్ న్యూక్లియోటైడ్ ఎన్ని నైట్రోజన్ బేసెస్ అంటే ఒక్కటే. చూడండి నైట్రోజన్ బేస్, చూడండి ఒక న్యూక్లియోటైడ్ ఒక అమినో యాసిడ్ తయారు చేస్తా అంటే లేదు, ఇట్లాంటి 3 రావాలని చెప్పిన. సో ఇది చూడండి, ఇది కేవలం ఒక బేస్ పెయిర్స్ కాదు. ఒక పెయిర్స్ అంటే దీని పక్కన ఇంకోటి రావాలా, అప్పుడు పెయిర్స్ అవుతుంది. బేస్ పెయిర్. ఒక అమినో యాసిడ్కి 1 న్యూక్లియోటైడ్ సరిపోదు, 3 న్యూక్లియోటైడ్స్ అయితేనే 1 అమినో యాసిడ్ తయారవుతుంది. రైట్. మా కిందకి వస్తే కోడాన్లో మనకు కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి అని చెప్పి మనకు అర్థమైంది. 20 అమినో యాసిడ్కి ఒక కోడాన్, 20 అమినో యాసిడ్స్ రావాలి. ఒక కోడాన్ వచ్చేసి అంటే ఏ యూజ్ ఉంది, మనకు 3 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, అంతే కదా. 1 కోడాన్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయని అడిగితే క్వశ్చన్ ఎన్ని ఉంటాయి? 3 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, చెప్పా కదా ఇందాక, రైట్. అది తర్వాత 4 × 3 4 × 4 × 64 కోడాన్స్. అంటే మనకు సైంటిస్ట్కి కావాల్సింది ఏంటంటే 20 అమినో యాసిడ్స్కి కోడాన్ వస్తే సరిపోతే చాలు. కానీ ఈ ఫార్ములా వల్ల మనకు 64 కోడాన్స్ వస్తాయి. అంటే ఏంది, వాళ్ళు అనుకునే దానికంటే కూడా అవసరానికి మించి ఎక్కువ వచ్చాయని చెప్తున్నాం అన్నమాట. అట్లా. సో ఎట్లా వచ్చినాయంటే చూడండి, ఇక్కడ ఒక వర్డ్ ఉంది, మోర్ డస్కింగ్ టాస్క్ అంటే ఏంటి? అత్యంత కష్టమైన సాధ్యమైన పని అని అర్థం. ఈ 2 పనుల వల్ల జరిగింది. పర్ముటేషన్ కాంబినేషన్ వల్ల మనకు 64 కోడాన్స్ అనేది ఏర్పడినాయి. పర్ముటేషన్, ఈ పదం చూడండి, ముటేషన్ కాదు ఇది, పర్ముటేషన్ కాంబినేషన్ వల్ల మనకు 64 కోడాన్స్ ఏర్పడినాయి. నాకు మేడం చెప్తున్న టాపిక్లో ఏంటంటే 61 కోడాన్స్ మాత్రమే పనిచేస్తాయి, 3 కోడాన్లు అనేది స్టాప్ కోడాన్స్ ఇంకా పని చేయవు. అంటే ఇది మనకు టోటల్ ఎన్ని వచ్చినాయి? 64 ఉన్నాయి అబ్బా, 64 కోడాన్స్ ఉన్నాయి. ఈ 64లో 61 మాత్రం పనిచేస్తాయి, 3 కోడాన్స్ అనేటివి
ప్రోటీన్ సింథసిస్ని కోడ్ చేయవు. ఇవి మాత్రమే 20 అమైనో యాసిడ్స్కి సరిపోతాయని చెప్తున్నాడు. ఎగ్జామ్ అడగవచ్చు, 64 కోడాన్స్ డివైడెడ్ ఇంటూ 61 కోడాన్స్, 3 కోడాన్స్ ఆర్ స్టాప్ కోడాన్స్. ఈ 61 కోడాన్స్ అనేటివి 20 అమైనో యాసిడ్కి సరిపోతాయి. జెనెటిక్ కోడ్ అనే టాపిక్లో మనకు జెనెటిక్ కోడ్ని ఫస్ట్ ఎవరు కనిపెట్టినారు అనేది నాకు కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇతను ఫస్ట్ కనిపెట్టినాడేమని నేను అనుకుంటున్నా. ఎవరు? గ్రిగర్ గోమౌ. ఇతను కనిపెట్టిన జెనెటిక్ కోడ్ అనేది కేవలం ఇతని యొక్క వర్క్ ద్వారానే జరగలేదు. సో ఇది కనిపెట్టాలంటే, జెనెటిక్ కోడ్ కనిపెట్టాలంటే ఈ సైంటిస్ట్కి ఆయన కంటే వెనకాల జరిగిన సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చాలా ఉపయోగపడింది అనమాట. అది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ సైంటిఫిక్ అంటే వీళ్ళ చేసిన రీసెర్చ్తోనే ఇతను కనిపెట్టినాడని చెప్పేసి తెలుస్తుంది. కానీ అసలైన డౌట్ ఏంటంటే హూ డిస్కవర్డ్ ద జెనెటిక్ కోడ్ అనేది పెద్ద డౌట్. ఇతనా లేకుంటే ఇంకోరా అనేది మనం గూగుల్లో సెర్చ్ చేయాలి. చూడండి, జెనెటిక్ కోడ్ కనిపెట్టక ముందు వేరే సైంటిస్టులు కొన్ని ప్రయోగాలు చేసినారు. ఆ ప్రయోగాలు అనేవి జెనెటిక్ కోడ్ కనిపెట్టడానికి ఉపయోగపడినాయి. ఫస్ట్ హర్గోవింద్ ఖొరానా ఏం చేసినా అంటే, హర్గోవింద్ ఖొరానా డెవలప్డ్ చేసిన కెమికల్ మెథడ్ అంటే ఏంది? రసాయన పద్ధతి. ఇతని పూర్తి పేరు ఏంది? హరగోవింద్ ఖొరానా. ఈ కెమికల్ మెథడ్ ద్వారానే ఈ హరగోవింద్ ఖొరానా తయారు చేసిన కెమికల్ మెథడ్ అనే పద్ధతి ఏమైందంటే డిఫైన్డ్ నైట్రోజన్ కాంబినేషన్స్లో ఉందన్నమాట. అంటే ఆర్ఎన్ఏ మాలిక్యూల్. సో ఆర్ఎన్ఏ మాలిక్యూల్ తయారు చేయడంలో ఈ కెమికల్ మెథడ్ ముఖ్య పాత్ర వహించింది. సో అందుకే దీన్ని ఏమంటారంటే ఇన్స్ట్రుమెంటల్ అన్నారు. సో ఇదంతా క్లియర్గా నేను మేడం చెప్పిన ఛానల్, ఎవరు? యాషిక్ మేడం చెప్పిన ఛానల్లో 6th వీడియోలో ఉంది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అంత అవసరం లేదు, నేను జనరల్గా చెప్పేస్తాను ఇది. ఓకే, తర్వాత ఆ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉంది కదా, అది ఏంటి అంటే విత్ డిఫైన్డ్ నైట్రోజన్ బేసెస్. అంతేగాని డిఫైన్డ్ నైట్రోజన్ బేస్ అంటే ఏంది? నాట్ డిఫరెంట్ నైట్రోజన్ బేస్. డిఫైన్డ్ నైట్రోజన్ బేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు అతను కనిపెట్టింది ఏంటంట, నైట్రోజన్ బేస్, ఇదొక నైట్రోజన్ బేస్, అండ్ ఇట్లా డిఫైన్డ్ నైట్రోజన్ బేస్ రూపంలో జరిగింది. అంతేగాని ఇక్కడ ఎంఆర్ఎన్ఏ మీద యుఏ మళ్ళీ జి యుఏ అట్లా డిఫరెంట్ రాలేదు. ఓన్లీ ఒకటే నైట్రోజన్ బేస్ వచ్చింది అనమాట. ఒకటే నైట్రోజన్ బేస్, ఒకటే న్యూక్లియోటైడ్ వచ్చింది. రైట్, ఇక్కడ చూడండి. ఒకటే వస్తే హోమోపాలిమర్స్ యూయుఈ వచ్చింది. దీన్నే ఫినైల్ యానిలిన్ అన్నారు. మొట్టమొదట కనిపెట్టిన అమినో యాసిడ్ ఏదంటే యూయుఈ అంట, ఫినైల్ యానిలిన్ అనే అమినో యాసిడ్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. మొట్టమొదట సైంటిస్టులు ఆర్టిఫిషియల్ కనిపెట్టిన అమినో యాసిడ్ ఏంటంటే యూయుయు ఫినైల్ యానిలిన్. తర్వాత కోపాలిమర్ అంటే ఏంటంటే 2 కాంబినేషన్స్. కోపాలిమర్ అంటే ఏంటి అంటే 2 అమినో. చూడండి, ఇది ఎంఆర్ఎన్ఏ యుఏ, నెక్స్ట్ మళ్ళీ తర్వాత యుఏ. సో ఇట్లా రెండు కాంబినేషన్తో చేస్తే దాన్ని కోపాలిమర్ అన్నాడు. సో ఇది ఒకటి, మళ్ళీ ఇది ఒకటి, ఇట్లా అలా చేసినమాట. రైట్, దీన్ని ఫినైల్ అన్నారు, దీన్నేమో ప్రోలిన్ అన్నారు. సో ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయమని చెప్తాను ఈ అమినో యాసిడ్స్ ఏంటి అనేది. రైట్, సో దీనికంటే ముందు ఎక్స్పెరిమెంట్ జరిగినాయి. అంటే ఏంది? ఓకే, జెనెటిక్ కోడ్కి కనిపెట్టక ముందు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కోడ్ కనుక్కోవడానికి సహాయం చేసాయి. ఇవన్నీ నేను చెప్పినటువన్నీ సహాయం చేసినాయి. అట్లా తర్వాత ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు, మార్సెల్ నిరింగ్బర్గ్ యొక్క. ఇతను ఏం చేసినాడంటే ప్రోటీన్ సింథసిస్ కోసం కనిపెట్టిన సెల్ ఫ్రీ సిస్టమ్ మెథడ్. ఇతను ఏం చేసినాడంటే ప్రోటీన్ సింథసిస్ కోసం సెల్ ఫ్రీ సిస్టమ్ అనే పద్ధతిని కనిపెట్టినాడు. సో ఇది జెనెటిక్ కోడ్ను కనుక్కోవడానికి కూడా సహాయం చేసింది. ఒకటి ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రత్యేకమైన లక్షణాలున్న ఆర్ఎన్ఏ మాలిక్యూల్ను పాలిమరైజ్ చేయడానికి. పాలిమరైజ్ అంటే తెలుసా మీకు? ఇది ఎలా అంటే, ఇప్పుడు ఇది ఎంఆర్ఎన్ఏ, దీని మీద మనకు ఏమవుతాయంటే కోడాన్స్ వచ్చేసి అమినో యాసిడ్స్ వస్తుంటాయి కదా, రైబోజోమ్స్ వస్తుంది, అమినో యాసిడ్స్ వస్తుంటాయి. దీన్ని పాలిమరైజేషన్ అంటారు ఇక్కడ. అట్లా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న ఆర్ఎన్ఏ మాలిక్యూల్ను పాలిమరైజ్ చేయడానికి, చూడండి, ఆర్ఎన్ఏ మాలిక్యూల్ను పాలిమరైజ్ చేయడానికి అవసరమైన పాలిన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరైలేజ్ అనే ఎంజైమ్ కూడా జెనెటిక్ కోడ్ను కనుక్కోవడానికి సహాయం చేసింది. ఫస్ట్ ఇది సహాయం చేసింది, తర్వాత ఇది సెల్ ఫ్రీ సిస్టమ్ మెథడ్ సహాయం చేసింది, తర్వాత పాలిన్యూక్లియోటైడ్
ఫాస్ఫోలేషన్ ఎంజైమ్ కూడా సహాయం చేసింది. సో ఇక్కడ ఒక డౌట్ ఉంది, ఏంటంటే ఈ ఎంజైమ్ ఎలా సహాయం చేసింది అనేది మనకు తెలియదు. ఓకే, చెప్తా చూడండి. ఎలా అంటే ఇది ఒక టెంప్లేట్ స్టాండ్, సెన్స్ స్టాండ్, ఇది యాంటీసెన్స్ స్టాండ్. ఇది డిఎన్ఏలో న్యాచురల్గా టెంప్లేట్ స్టాండ్ అని మనకు అందరికీ తెలుసు. అంటే డిఎన్ఏలో ఇలా ఉంటుందని తెలుసు. ఇక చూడండి, ఇది ఎంఆర్ఎన్ఏ. రైబోజోమ్తో ఎంఆర్ఎన్ఏను సింథసిస్ అనేది జరగాలి కదా. సో అంటే రైబోజోమ్స్తో ఎంఆర్ఎన్ఏను సింథసిస్ జరిపించాలి, అది అందరికీ మనకు తెలుసు. ఎలా అంటే ఇది స్మాల్ యూనిట్, లార్జ్ యూనిట్ అమినో యాసిడ్స్ తయారవుతున్నాయి కదా, రైట్. కానీ దీనికి బదులుగా ఎంఆర్ఎన్ఏను ఎంజైమ్తో సింథసిస్ చేసినాడు ఆ సైంటిస్ట్. ఎవరు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎవరు, నిరెన్బర్గ్ అతను. అంటే ఏంది, ఈ రైబోజోమ్ అన్న దాన్ని తీసేసి రైబోజోమ్కి బదులుగా ఎంఆర్ఎన్ఏను ఒక ఎంజైమ్ సింథసిస్ ద్వారా ఆ ఎంజైమ్ను ఉపయోగించి మనకు ఒక ఎంఆర్ఎన్ఏని కనిపెట్టినాడు. సో ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరైలేజ్ అనే ఎంజైమ్ను కనిపెట్టిన తర్వాత చేసిన అనమాట. సో ఈ ఎంజైమ్ ఆర్ఎన్ఏ యొక్క సింథసిస్ను, తర్వాత ఈ ఎంజైమ్తో ఓకే రైట్, ఈ ఎంజైమ్ ఉంది కదా, మనం మాట్లాడిన ఎంజైమ్ అనేది ఆర్ఎన్ఏ యొక్క సింథసిస్ కొత్త తయారీని చేస్తుంది, ఆర్టిఫిషియల్గా చేస్తుంది. మరి ఈ ఎంజైమ్తో కూడా జరుపుతుంది. ఏమని జరుపుతుంది అంటే పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోలేషన్ దాన్ని జరుపుతుంది. సో అది కూడా టెంప్లేట్ డిపెండెంట్ కాదు, టెంప్లేట్ను ఇండిపెండెంట్గా తయారు చేస్తుంది. అంటే ఇది దాని ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే ఎట్లా, కృత్రిమంగా మనకి ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు ఈ ఎంజైమ్ ద్వారా ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డిఎన్ఏ ఉంటేనే మనకు ఏది ఎంఆర్ఎన్ఏ అనేది రావాలి. ఇది టెంప్లేటు, ఇది కొత్తగా ఫామ్ అయిన ఎంఆర్ఎన్ఏ. అలా కాకుండా ఇదేంటంటే టెంప్లేట్ డిపెండెంట్ కాదు, టెంప్లేట్ ఇండిపెండెంట్ మేనర్గా తయారవుతుందని చెప్తున్నాడు ఈ ఎంజైమ్ ద్వారా. ఓకే, ఈ ఎంజైమ్ అనేది ఆర్ఎన్ఏ సింథసిస్ను లేకుంటే ఆర్ఎన్ఏ యొక్క సింథసిస్ను జరుపుతుంది. ఓకే, ఈ ఎంజైమ్ పేరే పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోలేజ్. అది కూడా టెంప్లేట్ డిపెండెంట్ కాదు, టెంప్లేట్ ఇండిపెండెంట్ మేనర్లో తయారు చేస్తుందని చెప్తున్నాడు. అంటే ఇది ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా. సో ఇదంతా ఆల్రెడీ నాకు అర్థమైంది, బట్ జనరల్ ఓవర్వ్యూగా రాసినప్పుడు నోట్స్ అనేది మనకు తర్వాత, ఇది నాకు మెయిన్ నోట్స్ కాదు. ఓకే, ఇది రఫ్ నోట్స్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో మెయిన్ నోట్స్ వేరే ఉంది. దాంట్లో ఇంత పెద్ద చాప్టర్ను రాయాలంటే చాలా టైం టేకింగ్ కాబట్టి ఓన్లీ మేజర్ పాయింట్స్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసినాను, నోట్స్లో రాసినాను. మిగతా అంతా నేను జనరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లోపల అంతర్గతంగా ఉన్న టాపిక్ను మాత్రం నేను రికార్డ్ చేసినాను. ఓకే, చూడండి, జెనెటిక్ కోడ్ యొక్క సైంటిఫిక్ అంటే 64 కోడాన్స్ ఉంటాయి. దాంట్లో 61 అమినో యాసిడ్ని కోడ్ చేస్తాయి, 3 మాత్రం స్టాపింగ్ కోడాన్స్. ఇవి అమినో యాసిడ్ని తయారు చేయవు. సో 1 AUG 1 కోడాన్ 1 అమినో యాసిడ్ని 1 AUG 1 కోడాన్ 1 అమినో యాసిడ్ని తయారు చేస్తుంది. దీన్నే ఏమంటారంటే అంబిక్వియస్. చూడండి, అంబిక్వియస్ అంటే ఏం లేదబ్బా, స్పెసిఫిక్ అని అర్థం. ఒక కోడాన్ అనేది ఒక అమినో యాసిడ్ని గుర్తిస్తుంది, ఒక కోడాన్ అనేది ఒక అమినో యాసిడ్ని తయారు చేస్తుంది అని అర్థం, అంతే. తర్వాత చూడండి, ఇది అమినో యాసిడ్, సేమ్ అమినో యాసిడ్. ఓకే, చూడండి ఇక్కడ ఒక కోడాన్ కదా, ఒక కోడాన్ ఒక అమినో యాసిడ్. ఇక్కడ కోడాన్ గురించి ఎక్కువగా సైంటిస్టు దాన్ని ఏమంటారంటే ఎక్కువ ఒత్తి చెప్పినాడు. ఒక కోడానికి ఒక అమినో యాసిడ్ తయారైతే దాన్ని స్పెసిఫిక్ కోడాన్ అంటారు, లేకుంటే అన్అంబిక్వియస్ అంటారు. అన్అంబిక్వియస్ అంటే ఏంటంటే దీనికి అంతే. మళ్ళీ ఇక్కడ అన్నాడు డీజనరేట్ కోడాన్ అన్నాడు. కోడాన్ అంటే ఏంటి అంటే ఒక అమినో యాసిడ్కి 3-4 కోడాన్స్ అనేవి తయారవుతాయి అనమాట, ఒక అమినో యాసిడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఏదో ఒక అమినో యాసిడ్ ఊహించుకోండి, ఇక్కడ ఎన్ని ఉంటాయంటే కోడాన్స్ సుమారు 4 నుంచి 5 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ అమినో యాసిడ్ తయారవుతాయి, దీన్ని డీజనరేట్ అంటారు. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, డీజనరేట్ అంటే ఏంటంటే ఒకటి కాకుంటే ఇంకొకటి అని అర్థం ఇక్కడ బయాలజీ వరల్డ్లో. నెక్స్ట్ ఇది ఏ ప్యాషన్ అంటే కంటాగ్యుయస్ ఫ్యాక్షన్ అంటే నో పంచువల్, కామా మార్క్ ఉంటే ఉండవు కదా, AUU మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత యూనివర్సల్లీ కోడ్. చూడండి, యూనివర్సల్ కోడ్ అని ఇక్కడ ఏమన్నా అంటే NCERTలో మాత్రం టెక్స్ట్ బుక్లో నియర్లీ యూనివర్సల్, అన్నిటికీ కోడాన్స్ సేమే.
నియర్లీ అని ఉపయోగించినాడు. చూడండి మైటోకాండ్రియా కోడాన్ తర్వాత ఓకే టెక్స్ట్ బుక్లో మనకు యూనివర్సల్లీ అన్ని కోడాన్స్ యూనివర్సల్లీ సేమ్ అని ఉపయోగించుకోకుండా అక్కడ రాసేటప్పుడు నియర్లీ దగ్గర దరిదాపుల్లో అన్ని కోడాన్స్ యూనివర్సలే నియర్లీ అనే పదం ఉపయోగించాడు. ఎందుకంటే అన్నిటికి కాదు. ఇన్ మైటోకాండ్రియల్ కోడాన్స్ ఇన్ సమ్ ప్రోటోజోవన్స్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అందుకే మనకు నియర్లీ కోడాన్స్ అని ఉపయోగించాడు. గుర్తుపెట్టుకుని ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇన్ మైటోకాండ్రియల్ కోడాను ఇన్ ప్రోటోజోవన్స్లో యూనివర్సల్ కోడాను అన్ని దాంట్లో ఉన్నట్టు ఉండదు. అందుకే టెక్స్ట్ బుక్లో నియర్లీ యూనివర్సల్ అని ఉపయోగించాడు. అంటే ఎక్సెప్షన్ ఏంది ఇది ఈ రెండు. నెక్స్ట్ ఏజ్ అనేది ఇనిషియేషన్ కోడాను మీతో నేను తర్వాత నో గ్యాప్స్ ఉండవు. తర్వాత అంబిక్యూస్ అంటే ఏంటంటే కంటిన్యూస్ ఫ్యాషన్ అంటే ఏంటంటే ఇది స్పెసిఫిక్ వన్ కోడాన్ వన్ అమినో యాసిడ్ని గుర్తిస్తుంది. కంటిన్యూషన్ అంటే ఏంటంటే కామా లేకుండా డైరెక్ట్గా వెళ్తాయి అన్నమాట. అది రైట్. ఈ టాపిక్ ఏంది కాబట్టి ఇది కూడా స్ట్రైక్ అవుట్. ఓకే ఇది కూడా స్ట్రైక్ అవుట్. చూడండి ఇది కూడా వచ్చింది. ఇక్కడ ఏమని ఇచ్చిన అంటే ల్యాండా సింబల్ ఏంది అనేది నాకు గుర్తించలేదు. ల్యాండా సింబల్ గూగుల్లో చూడాలా. ఇప్పుడు ఇవి ఏంటివి అంటే న్యూక్లియోటైడ్స్ నుంచి బేస్ పేర్ మార్చాలంటే బై 2 చేయాలి. అదే బేస్ పేర్ నుంచి న్యూక్లియోటైడ్ మార్చాలంటే ఇంటూ 2 చేయాలి. అంతే లేదు. చెప్పా కదా బేస్ పేర్ అంటే ఇది న్యూక్లియోటైడ్ ఇది న్యూక్లియోటైడ్ ఇది బేస్ పేర్. న్యూక్లియోటైడ్స్కి మార్చాలంటే ఇంటూ 2 అంతే కదా రైట్. సో ప్యూరెంట్స్ ఏఎన్జి పిరిమిడైన్స్ ఓకే సియుటి కొత్త ప్యూరెంట్స్ సిస్టైన్ ఆర్ అడెనైన్ గ్వానైన్ సిస్టైన్ ప్యూరెంట్స్ ఆర్ కామన్ ఫర్ బోత్. సో రైట్. డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో కామన్గా ఉండేటివి ఏంటంటే ప్యూరెన్స్ సిస్టైన్స్. ఈ ఆప్షన్ ఇచ్చినా కరెక్టే. లేకపోతే ప్యూరిన్స్కి బదులుగా ఈ రెండు వాడవచ్చు. ఎడెనైన్ గ్వానైన్ ఇచ్చి పక్కన సైటోన్ ఇస్తే ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ ప్యూరెన్స్ కిందకి 2 వస్తాయి కాబట్టి. డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో 2 కామన్గా ఉండేది. తర్వాత ఎన్ గ్లైకోసైడ్ లింకేజ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఇది న్యూక్లియోసైడ్ కదా ఈ 2 ఇక్కడ ఉంటుంది. ఓకే నైట్రోజన్ బేస్ మధ్యన ఇక్కడ ఏముంటుంది అంటే 1 ప్రైమ్ దగ్గర ఇది ఏంది 5 ప్రైమ్. సో న్యూక్లియోసైడ్కి ఎగ్జాంపుల్స్ అంటే ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఆల్రెడీ నేను రాసినాను. ఓకే న్యూక్లియోసైడ్కి ఎగ్జాంపుల్ సైడ్ టైడ్ కాదు ఇది సైడ్కి. ఇంకో చూడండి ఇది న్యూక్లియోసైడ్ షుగర్ నైట్రోజన్ బేస్ ఇక్కడ 1 ప్రైమ్ దగ్గర ఇక్కడ 5 ప్రైమ్. మనకు డౌట్ రావచ్చు ఇది 1 2 3 4 కదా నాయన అని. కానీ దీంట్లో షుగర్లో ఇట్లా అనుకోవాలా ఇది 4 ఇది 5 ఉన్నట్టు ఇక్కడ మీథైల్ గ్రూప్ ఉన్నట్టు అనమాట. ఓకే అట్లా అనుకోవాలా. వాడేమో మరి కెమికల్ స్ట్రక్చర్ కాబట్టి అలా చెప్పినాడు. 1 2 3 4 అంటే ఇక్కడ 5 ఇది 5 అనుకోవాలి. ఇక్కడ అటాచ్ అంటే ఫాస్ఫో ఎస్టర్ బాండ్ ఇది డైఎస్టర్ కాదు. ఇదేమో ఎన్ చూడండి ఎన్ గ్లైకోసైడ్కి లింకేజ్ రైట్. ఓకే అర్థమైందా. సో షుగర్ 2 రకాలు రైబో షుగర్ డియాక్స్ రైబో షుగరు. మనకు ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ లింకేజ్ అనేది ఏ డైరెక్షన్లో లింక్ అవుతుంది అంటే 3 డైరెక్షన్ టు 5 ఇది చెప్పాను నేను గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ లింకేజు ఇది మనకు గుర్తొచ్చినప్పటికీ వాడు ఏమంటాడంటే ఎగ్జామ్లో 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ ఫాస్ఫో డైఎస్టర్ లింకేజా లేకుంటే 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ అంటే 3 ప్రైమ్ టు 5 ప్రైమ్. ఓకే చూడండి ఒక న్యూక్లియోటైడ్కి ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ యొక్క లింకేజ్ ఉంటుందని మనకు తెలుసు. కానీ ఏ డైరెక్షన్లో ఉంటుందని అడిగితే మాత్రం 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ ఇట్లా కాదు 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ ఫాస్ఫో డైఎస్టర్ లింకేజ్ ఉండదు. మీకు డయాగ్రామ్ అంటే చూపిస్తాండి. ఇక్కడ చూడండి ఇదంతా ఈ 3 కలిపితే న్యూక్లియోటైడ్ ఈ 3 కలిపితే ఒక న్యూక్లియోటైడ్. ఈ నైట్రోజన్ బేస్ లోపలికి వెళ్ళిందిలే బ్యాక్ బోన్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ చూడండి ఇక్కడ ఇది ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఎక్కడ లింక్ అయింది చూడండి. ఒక ఫాస్ఫేట్ ఏమో ఎక్కడ లింక్ అయిందంటే 5 ప్రైమ్ దగ్గర లింక్ అయింది. ఇంకోటి ఎక్కడ లింక్ అయింది 3 ప్రైమ్ దగ్గర లింక్ అయింది. సరే బాగానే ఉంది. మరి ఇంకో న్యూక్లియోటైడ్లోకి మనకి ఇది జాయింట్ అయ్యేటప్పుడు ఏ డైరెక్షన్లో చూడండి ఇక్కడ 3 ప్రైమ్ నుంచి ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ అనేది లింక్ అయ్యి 5 ప్రైమ్ లేకపోతుందా. మళ్ళీ చూడండి ఇక్కడ 3 ప్రైమ్ నుంచి 5 ప్రైమ్ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ మళ్ళీ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ 3 ప్రైమ్ నుంచి 5 ప్రైమ్. చూడండి ఎంత బాగా ఇచ్చాడు డయాగ్రాము. అట్లా అర్థం చేసుకోవాలి. మనకి ఈ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ పెడితే మాత్రం అంతే ఇంకా రైట్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్. ఓకే రైట్. మనకు జనరల్ కామన్గా
ఎట్లా ఊహించుకుంటాం అంటే నైట్రోజన్ బేస్ అనేది ఇక్కడ ఉంటుంది ఏమనుకుంటాం, కానీ అది బ్యాక్ బోన్ కాదు, లోపలికి ఉంటుంది. ఓకే, అంటే నైట్రోజన్ బేస్ అంటే ఏంది, అడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ చూడండి, డైన్యూక్లియోటైడ్లు ఏర్పడింది అంటే ఏ లింకేజ్ ఏర్పడింది అంటే 3' to 5' అంటే ఫాస్ఫోడైస్టర్ లింకేజ్ అనేది ఏర్పడి ఉంటుంది అనేది క్వశ్చన్. తర్వాత ఫాస్ఫేట్, షుగరు, ఇవంతా హైడ్రాక్సిల్. ఓకే, ఈ చైన్ పెద్ద చైన్ ఉంటుంది కదా, ఇక్కడ 5OH గ్రూప్ ఎండ్ ఉంటుంది, ఇక్కడేమో 3OH గ్రూప్ అనేది ఫ్రీ ఉంటుంది అని చెప్తున్నాడు. ఒక దాంట్లో ఏమో 5' దగ్గర ఫాస్ఫేట్ గ్రూపు, ఇక్కడేమో హైడ్రాక్సిల్ గ్రూపు, ఇది ఫ్రీగా ఉంటుంది, ఇది ఫ్రీగా ఉంటుంది అని చెప్తున్నాడు, అంతేం లేదు. సో బ్యాక్ బోన్ షుగర్, ఫాస్ఫేట్, నైట్రోజన్ బేసెస్ కాదు, ఎందుకంటే ఇవి లోపలికి ఉంటాయని చెప్తున్నాడు. చూడండి, థైమిన్ యొక్క అనదర్ కెమికల్ నేమ్ ఏంటంటే 5-methyl యురాసిల్. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి, స్టేట్మెంట్ మనకు ఎగ్జామ్లో ఇలా ఇవ్వచ్చు. ఇన్ RNA ద యురాసిల్ ఈజ్ ఫౌండ్ ఎట్ ది ప్లేస్ ఆఫ్ థైమిన్. ఇన్ RNA ద యురాసిల్ ఈజ్ ఫౌండ్ ఎట్ ది ప్లేస్ ఆఫ్ థైమిన్ అంటే ఇది కరెక్టే. ఇన్ RNA ద యురాసిల్ ఈజ్ ఫౌండ్ ఎట్ ది ప్లేస్ ఆఫ్ 5-methyl యురాసిల్ అంటే RNAలో ఉన్న యురాసిల్ అనేది, ఇక్కడ ఏం చెప్తున్నా, RNAలో ఉన్న యురాసిల్ అనేది థైమిన్ ప్లేస్ని ఆక్రమిస్తుంది. ఇక్కడ కూడా RNAలో ఉన్న యురాసిల్ అనేది 5-methyl యురాసిల్ని ఆక్రమిస్తుంది అన్నాడు. మనం ఏం చేస్తాం, వెంటనే తప్పు పెడతాం. కానీ ఇక్కడ అంటారు చూడండి, థైమిన్కి ఇంకో కెమికల్ నేమే 5-methyl యురాసిల్. కాబట్టి థైమిన్ అన్నా 5-methyl యురాసిల్ అన్నా కూడా రెండు ఒకటే. అది ఆల్రెడీ మేడం ఎవరు మేడం పేరు అంటే అర్చన మేడము దాంట్లో చెప్పిందన్నమాట దీది. సో అర్చన మేడం 5-methyl యురాసిల్ గురించి నీట్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నెక్స్ట్ 1986-9లో ఫ్రెడరిక్ మిస్లర్ న్యూజిలాండ్ దాన్ని కనిపెట్టినాడు. 1953లో జామ్స్ వాట్సన్ ఫెడరిక్ మనకు డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ DNA కనిపెట్టేసినాడు. దానికి కనిపెట్టడానికి ఈ రెండు హెల్ప్ చేసినాయి. ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటా ఒకటి మౌరిన్, తర్వాత ఈ ఇద్దరు ఇది కనిపెట్టిన తర్వాత దీనికి హెల్ప్ అయింది. తర్వాత నెక్స్ట్ ఎర్విన్ చార్జెస్ యొక్క అబ్జర్వేషన్, ఏకి T, Gకి C ఉంది కదా, ఈ ఈక్వల్ అమౌంట్ ప్రపోజిషన్స్ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లేదు, ఇంత డెప్త్ అవసరం లేదు. కానీ ఈ రెండు అనేటివి వీళ్ళు కనిపెట్టిన డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ DNAకి సహాయపడినాయి. ఒకటి ఇది, రెండోది ఇది అనమాట. సో ఇది పేరెంటల్ స్టాండ్ అన్న, టెంప్లెట్ అన్న ఒకటే, డాటర్ అన్న ఒకటే, టెంప్లెట్ ఇదంతా ఒకటి, ఈ రెండు మాత్రం డాటర్ సెల్స్. మీకు ఆల్రెడీ నేను చెప్పిన యాంటీపోలారిటీ అంటే ఏంటంటే 5' to 3', లేకుంటే 5' to ఇట్లా యాంటీపోలారిటీ. తర్వాత యాంటీపోలారిటీ యూట్యూబ్లో చేసిన రైట్, ఇదంతా ఓకే. ఇదంతా మనకు క్లారిటీ వచ్చింది. ప్యూరైన్స్, పిరిమిడైన్స్. ప్యూరైన్స్ ఎప్పుడు కూడా పిరిమిడైన్స్ని ఎదురుగానే ఉంటాయి. ప్యూరైన్స్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద పిరిమిడైన్స్. 20 degree ఆమ్స్టామ్స్. ఇప్పుడు DNA ఉంది, ఇది 20 degree పైన దీని యొక్క డయామీటర్ బిట్వీన్ ద స్టాండ్స్ హెలిక్స్. సో దీంట్లో మనకు ఒక సెకండ్కు 200 బేస్ పెయిర్స్ అన్నాడు. సో బీడ్స్ ఆఫ్ స్ట్రింగ్ ఇదంతా చెప్పేసాను నేను. ఓకే, ఇదంతా అయిపోయింది. ఎస్, ఇది మెటాఫేస్ అనేది చూడండి. బీడ్స్ ఆఫ్ స్ట్రింగ్ అనేది దీన్ని ఎలా ఆకారం ఎలా కనపడుతుంది అంటే న్యూక్లియోజోమ్స్ ఇన్ క్రోమాటిన్. ఇది క్రోమాటిన్ ఉంటే న్యూక్లియోజోమ్. ఇది ఎప్పుడు కనపడుతుంది అని అంటే మెటాఫేస్లో కనపడుతుంది, సెల్ సైకిల్ మెటాఫేస్. నెక్స్ట్ ఈ టాపిక్ అంతా నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో రికార్డ్ చేస్తాను. రైట్, ఓకే. ఇక్కడ నుంచి సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ అన్ని కూడా నేను మర్చిపోయినవి మిస్లేనియస్ టాపిక్స్ అనమాట. అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్లే, బట్ నేను మిస్ అయినాను రికార్డ్ చేస్తాను అనమాట. యా, చూడండి, నేను టాపిక్ మర్చిపోయినవి. ఇది మనకు యూకారియోటిక్స్లో ప్రోటీన్ సింథసిస్ అనేది రైబోజోమ్స్ జరుగుతుందని మనకు తెలుసు కదా, అది అందరికీ తెలుసు, నీకు తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. యూకారియోటిక్స్లో ప్రోటీన్ సింథసిస్ అనేది రైబోజోమ్స్ జరుగుతుందని మనకు తెలుసు. కానీ యూకారియోటిక్స్లో మనకు రైబోజోమ్ ఏంటివి అంటే చూడండి, ఇక్కడ చూపిస్తాను. మనకు 80S రైబోజోమ్స్ యూకారియోటిక్స్లో, ప్రోకారియోటిక్స్లో మాత్రం 70S రైబోజోమ్స్ కదా. రైట్, ఇది గుర్తుపెట్టుకొని ఉంది కదా. రైట్, ఇప్పుడు దీంట్లోకి వస్తే ప్రోటీన్ సింథసిస్ అనేది మనకు ఓకే, ఇది mRNA తెలుసు. ఓకే, ఈ mRNAలో ప్రోటీన్ సింథసిస్ అనేది రైబోజోమ్లో జరుగుతుందని తెలుసు. రైబోజోమ్ ఇలా ఉంటుంది కదా, రైబోజోమ్స్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఇది స్మాల్ యూనిట్, ఇది లార్జ్ యూనిట్. నేను మాట్లాడేది యూకారియోటిక్స్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. యూకారియోటిక్స్లో ఇది మొత్తం కలిపి ఏమంటారు, దీన్ని 80S రైబోజోమ్ అంటారు. ఇదేంది 40S అనేది స్మాల్ యూనిట్, 60S అనేది లార్జ్ యూనిట్. ఓకే, ఈ mRNA అనేది సైటోప్లాజంలో తిరిగేటప్పుడు
ఫస్ట్ స్మాలర్ యూనిట్ అయిన 40S అనేది వచ్చి ఈ mRNAను గుర్తుపడుతుంది, ఎన్కౌంటర్ చేస్తుంది అనమాట. అందుకే ఇట్లా అతుక్కుంటాం. మన డయాగ్రామ్ ఏదైనా చూసినా కూడా మనం గూగుల్లో ఓపెన్ చేసి ఇట్లా అతుక్కుంటుంది. ఓకే, ఇది ఏం చేస్తంటే 40S అనే స్మాల్ సబ్ యూనిట్ mRNAను సైటోప్లాజంలో ఎన్కౌంటర్ చేసి అంటే గుర్తుపడుతుంది. అదే 60S రైబోజోమ్ ఉంటుంది కదా, ఇది కదా, ఇది ఏం చేస్తుంది అంటే అమినో యాసిడ్స్ని తయారు చేస్తుంది విత్ పెప్టైడ్ బాండ్తో చేసి ప్రోటీన్స్ అమినో యాసిడ్ని ఇట్లా అటాచ్ చేస్తుంది. మనకు తెలుసు, ఇది అలా కథ అంతా తెలుసు. నేను ఏం చెప్తున్నానంటే ప్రోటీన్ సింథసిస్ అనేది రైబోజోమ్లో జరుగుతుంది. యూకారియోటిక్స్లో ప్రోటీన్ సింథసిస్ అనేది రైబోజోమ్ జరుగుతుంది. అది కూడా ఏ రైబోజోమ్ అంటే ATS రైబోజోమ్లో జరుగుతుంది. కానీ అసలు ఇక్కడ జరుగుతుందా ఇక్కడ జరుగుతుందా అని డౌట్. ఎక్కడ జరుగుతుంది అంటే చూడండి చెప్తాను. మనకు ATS రైబోజోమ్లో మనకు ఇన్ని ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే చెప్తాను. 20S rRNA, 18S rRNA, 5.S rRNA, తర్వాత 5S rNA ఉంటాయి కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? దీని లోపల ఉంటాయి. ఓకే, ఇలా ఉంటాయి. సో ఇలా ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. దీంట్లో ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతాయంటే 28S rRNA దాంట్లోపల మనకు అసలైన ప్రోటీన్ సింథసిస్ అంటే ఏంది? అమినో యాసిడ్ తయారవడమే కదా. ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది, దీంట్లో కాదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అడగొచ్చు 40S లోనా 60S లోనా అంటే ఇదంతా 80S అనుకుంటే పైది 40S కింది 60S లో జరుగుతుంది ప్రోటీన్ సింథసిస్. రైబోజోమ్స్లో ఉన్న 60Sలో లార్జెస్ట్ సబ్ యూనిట్లో దాని లోపల 28S rNAలో మనకు అసలైన అమినో యాసిడ్స్ అంటే ఏంది? దానికి ఇండైరెక్ట్ గా ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది ప్రొకారియోటిక్స్, మనకు తెలుసు ఇది. ఓకే, నేను ఇంతకుముందు రికార్డ్ చేసిన ఒక వీడియో, అది నేను ఎడిట్ చేయలేను కదా, కాబట్టి ఇది ఇక్కడ చేస్తున్నాను. నేను ప్రీవియస్ టాపిక్లో కన్ఫ్యూజ్ వల్ల ఒక తప్పు చెప్పాను. ఏంటంటే మనకి యూకారియోటిక్స్లో ప్రోటీన్ సింథసిస్ జరుగుతుందా లేదా? సో జరిగినప్పుడు ATS రైబోజోమ్ ఇన్ యూకారియోటిక్స్లో ఇక్కడ 40S స్మాల్ యూనిట్, 60S లార్జ్ యూనిట్. దీని లోపల 20S rRNA, 5S rRNA ఉంటాయి. దీంట్లో 34 ప్రోటీన్స్ ఉంటాయి. ఇది టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్. సో దీని మొత్తాన్ని మనం ఏమంటారంటే rRNA. ఓకే, rRNA చూడండి, రైబోజోమల్ RNA అని అంటారు దీని మొత్తాన్ని. రైట్, ఓకే, ATS కదా, ATS rRNA. దీంట్లో 23, 5 ఇవన్నీ rRNA. చూడండి ఇవన్నీ. ఇక్కడ ఒక పదం ఉంటుంది తెలుసా మీకు? స్ట్రక్చరల్ రోల్ పనిచేస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ స్ట్రక్చర్ ఉపయోగించినాడు. ఏంది? ఇక్కడ కోడింగ్ మనకు కనపడి దీని నుంచి ఒక అమినో యాసిడ్ రిలీజ్ అవుతుంది కదా బయటికి. కాబట్టి పదము స్ట్రక్చరల్ రోల్ అని ఉపయోగించినాడు. మనకు ఇంకో చోట చెప్పాను నేను స్ట్రక్చరల్ జీన్ అని చెప్పేసి. అక్కడ కూడా అంతే కదా, బయటకు వస్తుంది ఏది mRNA అనేది. అందుకు స్ట్రక్చరల్ రోల్ చేస్తుందని చెప్తున్నమాట. చూడండి, రైబోజోమ్లో ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది అని తెలుసు, కానీ లోపల ఏ భాగంలో జరుగుతుందనే తెలియదు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తప్పు రాసినాను. 50S సబ్ యూనిట్ కాదు, ఓకే, 60S సబ్ యూనిట్ ఇది. ఎందుకంటే 80లో 40S 60S ఇది దీంట్గా జరిగేది అంటే 60S సబ్ యూనిట్ లార్జ్ యూనిట్ జరుగుతుంది. దేని ద్వారా అంటే 23S rNA ఫర్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ చేయడం వలన జరుగుతుంది. ఓకే, ప్రోటీన్ సింథసిస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మిస్టేక్ చేసినాను. ATS రైబోజోమ్లో 40 ఇది ఎన్కౌంటర్ mRNA, ఇది మాత్రం ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. 60Sలో జరుగుతుంది ప్రోటీన్ సింథసిస్. రైట్, నేను ఇంకోటి కూడా మర్చిపోయింది చెప్పడం. యూకారియోటిక్స్లో మనకు mRNA అనేది బయటకు వస్తప్పుడు ట్రాన్స్క్రిప్షన్లో మన క్యాపింగ్ జరుగుతుందని చెప్పాం కదా. క్యాపింగ్ జరిగినప్పుడు ఇది క్యాపింగ్ జరిగినప్పుడు ఎందుకు క్యాపింగ్ జరుగుతుంది అంటే న్యూక్లియస్ అనే ఎంజైమ్ తప్పించుకొని క్యాపింగ్ జరుగుతుంది కదా. ఈ క్యాపింగ్లో మనకి ఏముంటుంది చెప్పాం కదా, MGPPP. ఈ మీథైల్ అనేది మనకు ఇక్కడ AUG కదా, ఇనిషియేషన్ కోడాన్ అంటే ఇది స్టార్టింగ్ కోడాన్గా పనిచేస్తుంది. ఈ AUG అంటే మీథైల్-9 అనే అమినో యాసిడ్ అనే కోడాను ఉంటుంది కదా, దానిని గుర్తుపట్టి ఎవరు వస్తారంటే సైటోప్లాజంలో తిరుగుతున్న రైబోజోమ్. ఇలా ఉంటాయి కదా, రెండు ఉంటాయి, స్మాలరు బిగ్గరు. స్మాలర్ అంటే ఏంది? ఇక్కడ 40S గుర్తుపెట్టుకోండి. అయ్యో మళ్ళీ మర్చిపోయారు, ఇది 60S. ఎందుకంటే
యూకారియోటిక్స్లో మనకు 80S రైబోజోమ్ పనిచేసేది కాబట్టి. సో ఇది వచ్చేసి mRNA కనిపెడుతుంది. సో కనిపెడేటప్పుడు ఇది కనిపెడుతుందా, ఈ భాగం కనిపెడతా, ఈ భాగం కనిపెడతా అంటే ఫస్ట్ ఈ భాగం వచ్చేసి ఈ క్యాపింగ్ అనే దానికి రెడ్ ఉంది సార్, దీన్ని చుట్టుకుంటుంది అనమాట. చుట్టుకుందా, చుట్టుకున్న తర్వాత అప్పుడు మనకి చూడండి ఇక్కడ స్మాలర్ రైబోజోమల్ సబ్ యూనిట్ అయిన 40S అనేది ఎట్ మిథనైన్ ప్లేస్లో మనకు కూర్చొని స్టార్టింగ్ కోడాన్ మిథైన్కి ఇనిషియేట్ చేస్తామట. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే దాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్క్రిప్షన్ కాదు, స్టార్ట్ అవుతుంది. సో దీని తర్వాత మనకు లార్జ్ సబ్ యూనిట్ దీని తర్వాత వస్తుంది. ఇక్కడ అమినో యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇదంతా వేరే కథ. ఇక్కడ నేను ఏం చెప్తుంటే క్యాపింగ్కి వచ్చి ఏ సబ్ యూనిట్ అతుక్కుంటుంది అంటే స్మాలర్ సబ్ యూనిట్ అయిన 40S రైబోజోమ్ అతుక్కుంటుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది దీనికోసం నేను ఇంతసేపు చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మేడం కూడా చెప్పింది దీంట్లో ఆల్ జీన్స్ ఆర్ సిస్ట్రాన్, ఇది కరెక్టా సిస్ట్రాన్స్ లేకుంటే ఆల్ సిస్ట్రాన్స్ ఆర్ జీన్స్ అనేది నాకు తెలియదు. నేను వీడియో చూడడంలో మర్చిపోయినాను, ఒకసారి చూడండి ఆ వీడియో. ఇది నాకు తెలిసి ఎన్నో వీడియో అంటే 5th వీడియో మేడం చెప్పిన దాంట్లో 5th వీడియోలో ఉంది. ఇది ఎక్కడ లాస్ట్లో ఉంది. ఆల్ జీన్స్ ఆర్ సిస్ట్రాన్స్ ఇది కరెక్టా, ఆల్ సిస్ట్రాన్స్ ఆర్ జీన్స్ ఇది కరెక్టా. ఇది తెలుసు మనకు. స్ప్లైజోమ్ అంటే తెలుసు కదా, ఇంట్రాన్స్ అనేవి కట్ చేసేటప్పుడు ఇలా అవుతాయి. ఇవి కేవలం కూడా మనకు యూకారియోటిక్స్లో కనపడతాయి. ఓకే, యూకారియోటిక్స్లో కనపడతాయి. ఓకే, చూడండి ఇక్కడ మేడం చెప్పింది మనకు స్ప్లైజోమ్స్ అనేది దేంట్లో ఆబ్సెంట్ అయి ఉంటుంది అంటే స్ప్లైజోమ్స్ అంటే ఏంది, ఇంట్రాన్స్ ఉంటే స్ప్లైజోమ్స్ కట్ చేసే విధానాన్ని స్ప్లైజోమ్స్ అంటారు. ఓకే, ఆల్రెడీ ఎంత చెప్పేసినాను. దేంట్లో ఆబ్సెంట్ అయి ఉంటారంటే మనకు తెలుసు ప్రోకారియోటిక్స్లో ఉండవు, యూకారియోటిక్స్లో ఉంటాయండి. దీంట్లో ఇది యూకారియోటిక్, ఇది యూకారియోటిక్, ఇది ప్రోకారియోటిక్, యానిమల్స్ యూకారియోటిక్ కాబట్టి దీంట్లో ఉండవు అని చెప్తున్నాను అనమాట. చూడండి ఇందాక నేను ఒక టాపిక్ చెప్పాను చూసారా, మనకు చూడండి స్మాలర్ యూనిట్ అయిన 40Sలో mRNAని గుర్తించింది. ఇది లార్జర్ యూనిట్ 60S అనేది యూకారియోటిక్స్లో చెప్పేది. యూకారియోటిక్స్లో నేను చెప్పే టాపిక్ చూడండి 23 RNA మనకు ప్రొటీన్స్ జరుగుతుందా లేదా, జరుగుతుందా రైట్. ఇది అంటే చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఓకే అట్లనమాట రైట్. రైబోజోమ్ సైట్ ఫర్ ప్రొటీన్స్ అంటే సెల్ ఫ్యాక్టరీ అంటారు. మేజర్ సైట్ ఏ సైట్ అండ్ పీ సైట్, ఎగ్జిట్ సైట్, మైనర్ సైట్ ఇంత చెప్పేసాను నేను. ఇదల్లా ఓకే పేజ్ చెప్తుంటే కనపడదు అనమాట. యూకారియోటిక్స్లో 80S రైబోజోమ్ 40, దీంట్లో ప్రోకారియోటిక్స్లో 70S రైబోజోమ్ 30 + 50. చూడండి ఇక్కడ సైటోప్లాజంలోకి mRNA తిరుగుతున్నప్పుడు స్మాలర్ సబ్ యూనిట్ గుర్తుపడుతుంది అనమాట, అంతే. ఓకే, టెక్స్ట్ బుక్లో మనకు 80 డిఫరెంట్ ప్రోటీన్స్ అన్నాడు అంటే ఏంది 80S రైబోజోమ్ అని అర్థం. ఓకే, చూడండి ఇది ప్రోకారియోటిక్స్లో, ఇది ప్రోకారియోటిక్స్లో. ఓకే, ప్రోకారియోటిక్స్లో 30S 50S.